Welcome to Suman IT TV. Freshers, interns, graduates, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అలానే కెరీర్లో బ్రేక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ కంపెనీలు ఎలాంటి పోస్టులు ఈరోజు ఈ ఇండీడ్ కానివ్వండి, లింక్డ్ఇన్లో కానివ్వండి పోస్ట్ చేసాయో సర్చ్ చేద్దాం మనం ఒకసారి. ఇండీడ్లో పాస్ట్ 24 అవర్స్లో మనం సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ సర్చ్ చేసినట్లయితే నాకు ఈరోజు 100+ జాబ్స్ దాకా కనిపిస్తున్నాయండి. ఈ 100+ జాబ్స్లో కూడా చూస్తే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేలిక్స్ నుంచి ఇంకోటి ఉంది, అలానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ ఇన్ఫోర్ నుంచి ఇంకో కంపెనీ ఉంది. ఎసెంచర్ ఈ రోజు కూడా కనిపిస్తుంది. ఎసెంచర్ చాలా జాబ్స్ కనిపిస్తున్నాయి. సో పాస్ట్ మనం 3-4 డేస్ నుంచి మనం చూస్తున్నట్లయితే ఎసెంచర్ నుంచి ఆల్మోస్ట్ హైరింగ్ ప్రాసెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నట్టుంది. సో ఎవరికైనా సరే ఇలాంటి స్కిల్స్ మీరు ఇక్కడ మ్యాచ్ అవుతున్నట్టుంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే వీళ్ళు అడుగుతుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ గురించి అడుగుతున్నారు. మస్ట్ హ్యావ్ స్కిల్స్లో వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఎస్ఏపీ గ్లోబల్ ట్రేడ్ సర్వీసెస్ నుంచి అండ్ ప్రతి కంపెనీ కూడా అడుగుతుంది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అని అంటున్నారు. సో టెక్నికల్ స్కిల్స్ కంటే కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనకు వచ్చిన గెస్ట్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆరకిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో కూడా కనిపిస్తుంది, ఆరకిల్ కూడా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ డిబిఎస్ బ్యాంక్ గత వారం నుంచి మనకి ఏంటంటే బ్యాంకర్ నుంచి కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేంటంటే అసోసియేట్ జావా ఫుల్ స్టాక్ నుంచి డిబిఎస్ బ్యాంక్ నుంచి కనిపిస్తుంది. సో వీళ్ళు అడుగుతుంది ఏంటంటే డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ జావా బేస్డ్ అని అంటున్నారు. సో ఆల్మోస్ట్ మనకి పెద్ద పెద్ద కంపెనీసే ఈరోజు ఉన్నాయి. ఆరకిల్ నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి అండ్ అమెజాన్ నుంచి, విప్రో నుంచి కూడా మొత్తం అన్ని కంపెనీస్ ఉన్నాయి. సో 100+ జాబ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకి అంటే జాబ్స్ లేవు అని అనుకునే వాళ్ళు సర్చ్ చేసుకోవచ్చు. అండ్ సీనియర్ లెవెల్ నుంచి ఇంటర్న్షిప్ దగ్గర నుంచి గ్రాడ్యుయేట్స్కి, ఫ్రెషర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 జాబ్స్ కాబట్టి ఒకసారి మీరు సర్చ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్లోనే మనం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్ కూడా ఎన్ని ఉన్నాయో హైదరాబాద్, తెలంగాణలో ఎన్ని ఉన్నాయో మనం ప్రతిసారి చూస్తున్నట్లే ఈ రోజు కూడా మనం చూద్దాము. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్ మనకి ఓన్లీ 14 మాత్రమే కనిపిస్తున్నాయండి పాస్ట్ 24 అవర్స్లో. సో ఇక్కడ ఒకసారి మనం పే కూడా చూద్దాము. పేతో పాటు ఫుల్ టైం జాబ్స్ చూస్తే ఆల్మోస్ట్ చూడండి సో 12 దాకే కనిపిస్తున్నాయి ఫ్రంట్ ఎండ్ డెవలపర్. దానిలో ఏంటంటే అగైన్ ఎసెంచర్ కనిపిస్తూ ఉంది, సిజిఐ కనిపిస్తూ ఉంది. సిజిఐ కూడా ఏమడుగుతున్నారంటే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS3, జావా స్క్రిప్ట్ అండ్ దీని గురించి అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఇదేంటంటే ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనము. ఇక్కడ ఓపెన్ చేసి చూసినట్లయితే ఫుల్ టైం జాబ్ అని అంటున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆల్మోస్ట్ మనకి ఇండీడ్లో అకౌంట్ ఓపెన్ ఉండాలంటున్నారు, అది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఫుల్ టైం డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది పెయిడ్ జాబ్ అండ్ CGI టీమ్ బిల్డర్స్ కోసం చూస్తూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఇది లొకేటెడ్ ఇన్ 40 కంట్రీస్ అని అంటున్నారు. సో ఎవరికైనా ఈ జాబ్ మీద ఫుల్ స్టాక్ కోసం ఈ జావాలో ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆప్టమ్ నుంచి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది. సేమ్ CGI నుంచి మళ్ళీ ఇంకొక జాబ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇంకోటి ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేసి ప్యాకేజ్ కూడా చాలా బాగుంది. 8 lakh to 11 lakh per year ఫుల్ టైం అని అంటున్నారు. కాకపోతే ఇది వచ్చేసి నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ వర్క్ యూజింగ్ రియాక్ట్ అండ్ జావా స్క్రిప్ట్ నుంచి ఉంటున్నారు. అండ్ 6 డెవలపర్స్ కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారంట. ఆల్మోస్ట్ క్లౌడ్ మేలో టెక్నాలజీస్ LLP నుంచి ఇది పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి కూడా మంచి ప్యాకేజ్ ఉందండి. 14 to 16 per year కనిపిస్తుంది ఫుల్ టైం. ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ రియాక్ట్ JS నుంచి కోసం చూస్తూ ఉన్నారు. అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకి మ్యాండేటరీ అని అంటున్నారు. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో మ్యాండేటరీ ఉండేవాళ్ళు వైట్ ఫీల్డ్ కెరియర్స్ నుంచి ఈ పోస్ట్ వీళ్ళు ఇక్కడ అప్లై చేయడం జరిగింది. మీరు కూడా సర్చ్ చేసి దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే సీనియర్ UX డిజైనర్, రియాక్ట్ JS అండ్ యాంగులర్ ఆప్టమ్ నుంచి. సో గత వారం నుంచి మనం ఆప్టమ్ నుంచి ఫ్రంట్ ఎండ్లో మనం చూస్తూనే ఉన్నాము. మీరు కూడా సర్చ్ చేసి ఎవరైతే ఫ్రంట్ ఎండ్ జాబ్స్ సర్చ్ చేస్తున్నారో ఆప్టమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇంప్రూవైజింగ్ ఎగ్జిస్టింగ్ UI అప్లికేషన్ అని అంటున్నారు. అండ్ డిజైన్, కోడింగ్, యూనిట్ టెస్టింగ్, అదర్ SDLC యాక్టివిటీస్ కూడా అని అంటున్నారు. సో ఇది ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తే కనుక సో బెనిఫిట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. మీకు తెలిసిన విషయమే, ప్రతి కంపెనీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా బెనిఫిట్ ఇస్తుందో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. అండ్ ఫుల్ టైం డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆప్టమ్ ఈజ్ ఎ గ్లోబల్ అని తెలుసు మీ అందరికీ. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఏంటంటే UI అప్లికేషన్ మీద వీళ్ళు వర్క్ చేయాలి అని అంటున్నారు. సో ఎవరికైతే UI అప్లికేషన్ మీద మీ కీ రెస్పాన్సిబిలిటీస్లో అండ్ మీ స్కిల్స్లో యాడెడ్ పాయింట్ ఉంటుందో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నా పర్లేదు, బట్ ఈక్వల్ అంటే ఎక్స్పీరియన్స్ కోసం చూస్తూ ఉన్నారు. 7+ ఎక్స్పీరియన్స్ ఈ ఫ్రంట్ ఎండ్లో ఉండే వాళ్ళకి ఇది అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. అండ్ 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్
హోస్టింగ్ యూఐ అని అంటున్నారు. సో వాళ్ళేం గ్రాడ్యుయేట్ కోసం కూడా చూడట్లేదు. మీరు గ్రాడ్యుయేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది ఈరోజు. ఎవరికైతే మోస్ట్‌లీ సాఫ్ట్‌వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో, స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫుల్ స్టాక్ డెవలపర్ అబోవియో సర్వీసెస్ నుంచి ఇది చాలా మంచి ప్యాకేజ్ కనిపిస్తుందండి. ఇది జస్ట్ హైటెక్ సిటీలోనే ఉంది. ఇదేంటంటే 4 లాక్స్ నుంచి 16 దాకా కనిపిస్తుంది. ఏపీఐ డెవలప్మెంట్ అండ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ అని ఉంది. ఇంకోటి కూడా ఆప్టమ్ నుంచి ఉంది. ఇంకోటి క్లెయిమ్స్ సొల్యూషన్స్ నుంచి ఉంది. అండ్ చూడండి ఆల్మోస్ట్ ఇది ఆప్టమ్ నుంచి నాకు ఈరోజు మోర్ దెన్ 5+ జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, ఆప్టమ్ హైరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంది. గత వారం రోజుల నుంచి మనం ఈ కంపెనీ చూస్తున్నాం. దీంతో పాటు మనకి అసెంచర్, మైక్రోసాఫ్ట్ అండ్ మనం విప్రో కూడా చూడడం జరిగింది. దాంతో పాటు ఈ వీక్‌లోనే మనకి బ్యాంకింగ్ జాబ్స్ కూడా కనిపించాయి. సో సాఫ్ట్‌వేర్ అంటే ఓన్లీ ఐటీ జాబ్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కంపెనీస్ మాత్రమే కాకుండా బ్యాంకర్ జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మనం ఈరోజు ఫ్రంట్ ఎండ్‌తో పాటు బ్యాక్ ఎండ్ కూడా ఎవ్రీడే మనం చూస్తున్నట్టే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్ ఎన్నున్నాయో చూడండి. ఆల్మోస్ట్ 25+ జాబ్స్ దాకా కనిపిస్తూ ఉన్నాయి. సో అప్లికేషన్ డెవలపర్ వచ్చేసి ఎసెంచర్ నుంచి ఉంది. అదేవిధంగా అనలిస్ట్ అప్లికేషన్ డెవలపర్ గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్స్ అగైన్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఉందండి. సో ఈ మధ్య మనకి లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మనకి డీబీఎస్ కానివ్వండి, వేరే అదర్ బ్యాంక్స్ కూడా పోస్టులు చేస్తూ కనిపించాయి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనము. సో ఇక్కడుంది ఏంటంటే వీళ్ళు బిజినెస్ ఫంక్షన్ గురించి చూస్తూ ఉన్నారు. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చూస్తున్న రిక్వైర్మెంట్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని అడుగుతున్నారనమాట. సో బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ బ్యాంకింగ్ సెక్టార్‌లో కావాలని అనుకుంటే మీరు డీబీఎస్‌లో మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ పైథాన్ డెవలపర్ ఇంకొకటి అల్టిమేట్ డిజిటల్ సొల్యూషన్స్ నుంచి ఉంది. సో దీని ప్యాకేజ్ కూడా చూడండి 15 నుంచి 17 లాక్ దాకా పర్ ఇయర్ ఉంది. పైథాన్ డెవలపర్ 5 to 8 ఇయర్స్ ఉండే వాళ్ళ కోసం అని అడుగుతున్నారనమాట. సో మీకు గనుక ఈ 5 to 8 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఉంది అని అనిపిస్తే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే రోబో ఫ్రేమ్‌వర్క్ అండ్ సెలీనియం 3 to 5 ఇయర్స్ అండ్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ వచ్చేసి 1 to 2 ఇయర్స్ అని ఉంది. సో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కనుక మీకు ఉంటే మీరు తప్పకుండా అది అప్లై చేసుకోండి. అండ్ జావా ఫుల్ స్టాక్ ఇంజినియర్ సీజీఐ నుంచి కూడా ఉంది. ఈ కంపెనీ కూడా మనం ఈ వీక్‌లో ఆల్మోస్ట్ చాలా సార్లు చూడడం జరిగింది సీజీఐ నుంచి కూడా. అండ్ ఇన్నింగ్స్ 2 అని కూడా ఉంది. ఇది కూడా ప్యాకేజ్ వచ్చేసి 3 to 15 లాక్ దాకా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఐడియల్ రోల్ ఏంటంటే వాళ్ళు చూస్తుంది డెవలపర్ లుకింగ్ టు ఎక్స్పాండ్ దేర్ స్కిల్ సెట్ అక్రాస్ బ్యాక్ ఎండ్ అని అంటున్నారు. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ కోసం చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంటిగ్రేషన్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కూడా అడుగుతున్నారు. ఈ 2 స్కిల్స్ రిక్వైర్డ్ కనుక మీకు ఉంటే మీకు మ్యాచ్ అవుతుందని అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి కూడా చూడండి ఈరోజు అన్ని మంచి మంచి ప్యాకేజెస్ కనిపిస్తూ ఉన్నాయి. నోట్ జేఎస్ డెవలపర్ XYUG టెక్నాలజీస్ బేగంపేటలోనే ఉంది ఇది. అండ్ 3 lakh to 6 lakh దాకా పర్ మంత్ డే షిఫ్ట్ అని అంటున్నారు. సో ఇది కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి షుడ్ హ్యావ్ ద బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ గ్రాడ్యుయేషన్ అంటున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు. పైథాన్ డెవలపర్ సీనియర్ కోసం కూడా అడుగుతున్నారండి. అదొచ్చేసి ఆస్పెట్రైజ్ టెక్నాలజీస్ నుంచి ఉంది. అండ్ 15 to 17 దాకా పర్ ఇయర్ వాళ్ళ ప్యాకేజ్ కనిపిస్తూ ఉంది. అండ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ క్రాలింగ్, స్క్రాపింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీళ్ళు అడుగుతుంది 3 to 5 ఇయర్స్ అడుగుతున్నారు. దీంతో పాటు పైథాన్‌లో కూడా ఏంటి జాబ్స్ ఉన్నాయి ఒకసారి మనం చూద్దాము. మనకు వచ్చిన గెస్ట్‌లందరూ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎన్నైనా ఎమర్జింగ్ టెక్నాలజీస్ రానివ్వండి, బట్ పైథాన్ మాత్రం ఎప్పటికీ డిమాండ్ ఉన్న కోర్స్ అని అన్నారు కాబట్టి ఇప్పుడు పైథాన్‌లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి తెలంగాణలో, హైదరాబాద్‌లో అని మనం చూసినట్లయితే పాస్ట్ 24 అవర్స్‌లో ఇక్కడ ఆల్మోస్ట్ నాకు ఇక్కడ 25 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. దానిలో వచ్చేసి అల్టిమేట్ డిజిటల్ సొల్యూషన్స్ నుంచి వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే పైథాన్ డెవలపర్ 5 to 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సేమ్ అలానే అప్లికేషన్ డెవలపర్ ఎసెన్షియల్ నుంచి కూడా అడుగుతున్నారు. దీనికి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మస్ట్ హ్యావ్ స్కిల్స్‌లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అవసరమని అడుగుతున్నారనమాట. అండ్ 15 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అని ప్రతి కంపెనీ కూడా పోస్ట్ చేసినట్టు వీళ్ళు కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లోనే సీనియర్ పైథాన్ డెవలపర్ యాజ్ పర్ యాజ్ సేమ్ టెక్నాలజీస్ వాళ్ళు 15 to 17 లాక్ ఉండే ఫుల్ టైమ్ జాబ్ అడుగుతున్నారు. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే పైథాన్ డెవలపర్ అండ్ విత్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ క్రాలింగ్ అని అంటున్నారు. వీళ్ళు కూడా 3 to 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సేమ్ కంపెనీ మనకి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో కనిపించింది అండ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్‌లో కనిపించింది. ఇప్పుడు పైథాన్‌లో కూడా వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఫ్రీలాన్స్ కోసం చూస్తున్నారు. జీరో కోడ్ ఇన్నోవేషన్స్ నుంచి ప్యాకేజ్ కూడా 13 to 18 దాకా కనిపిస్తుంది.
కొలాబరేట్స్ క్లోజ్లీ విత్ ద స్టేక్ హోల్డర్స్. ఇది మీకు ఆల్మోస్ట్ స్టాక్ బ్రోకింగ్ ఇదిలాగా కనిపిస్తుంది. ఒకసారి మీరు చూడండి సెర్చ్ చేసి. దాంతోపాటు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ యాజూర్ ఐటీ సర్వీసెస్ నుంచి ఉంది. ఇదేంటంటే 15 lakh to 20 lakh దాకా కనిపిస్తూ ఉందండి. దీనికి ఫిక్స్డ్ షిఫ్ట్ ఉంటుందంట. వీళ్ళు కూడా ఏంటంటే ఒక టీమ్ని లీడ్ చేయడానికి 3 to 5 డెవలపర్స్ కోసం చూస్తున్నామని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. కరెంట్లీ కూడా లీడింగ్ ఎ టీమ్ 3 to 5 డెవలపర్స్ ఇన్ సిమిలర్ కెపాసిటీ అని అంటున్నారు. ఇంకోటి కూడా వైట్ ఫీల్డ్ కెరియర్స్ నుంచి 16 lakh to 18 lakh దాకా ఉండే ఒక పోస్ట్ ఇక్కడ మనం చూసాం. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైట్ ఫీల్డ్ కెరియర్స్ నుంచి. సో ఇన్ని జాబ్స్ ఉన్నాయి. దీంతో పాటు టెస్టింగ్లో కూడా ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనం చూద్దాము. ఇక్కడ నాకు ఈరోజు కనిపించినవి ఆల్మోస్ట్ 50+ జాబ్స్ దాకా కనిపిస్తున్నాయండి. దాంట్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యాలిక్స్ నుంచి ఉంది. అండ్ క్యూఏ టెస్టింగ్ ఇంజనీర్ వచ్చేసి 4 to 8 lakh per year ఫుల్ టైం జాబ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి గ్లీకర్స్ టెక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఉంది. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అని ప్రతి వాళ్ళు చెప్పినట్టే ఈ కంపెనీ కూడా గుడ్ ఎక్స్పీరియన్స్ ఆటోమేషన్ టెస్టింగ్ యూజింగ్ అని అంటున్నారు. అండ్ క్యూఏ టెస్ట్ ఇంజనీర్ కోసం వాళ్ళు చూస్తున్నారు. మినిమం 2 year ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అండ్ దాంతోపాటు సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ మెట్రానిక్, దాంతోపాటు క్యూఏ లీడ్ కూడా ఉంది ఈరోజు క్లయింట్ సర్వర్ టెక్నాలజీ నుంచి. ఇది కూడా ప్యాకేజ్ చూడండి ఆల్మోస్ట్ 7 నుంచి మనకి 19 lakh దాకా కనిపిస్తుంది. ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇది. అండ్ ఓవర్సీ బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ ప్రాసెస్ అంటున్నారు. సో ఇందులో ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్ క్యూఏ లీడర్షిప్ రోల్ అని అంటున్నారు. సో ఈ క్వాలిటీస్ ఎవరికైనా ఉంది అని అంటే మీరు తప్పకుండా దీనికి అప్లై చేసుకోండి. అండ్ జీసీపీ డేటా ఇంజనీర్ వచ్చేసి ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఉంది. ఇది వచ్చేసి 5 నుంచి 18 దాకా ఫుల్ టైం కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి సిడి పైప్ లైన్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అని అంటున్నారు. ఇంకోటి కూడా చూడండి, దీనిలో కూడా మనకి మైక్రోసాఫ్ట్ కనిపిస్తుంది. అండ్ సిజిఐ కనిపిస్తుంది. ఆప్టమ్ కనిపిస్తూ ఉంది. మోస్ట్లీ మనకి గత వారం రోజుల నుంచి సేమ్ రిపీటెడ్ కంపెనీస్ నేమ్సే కనిపిస్తున్నాయి. సో హైరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంది. మోర్ దెన్ 100+ జాబ్స్ ప్రతి దాంట్లో అంటే పైథాన్ టెస్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ జాబ్స్లో మనకి ఇండీడ్లో కనిపించాయి. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు కనుక జాబ్ వచ్చినట్లయితే తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లింక్డ్ఇన్లో మనకి పాస్ట్ 24 అవర్స్లో సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ మనం చూసినట్లయితే ఈ రోజు ఏంటంటే 605 అంటే 600కు పైన జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. ఎప్పుడు కూడా మనకి ఇండీడ్ కంటే ఎక్కువ లింక్డ్ఇన్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రోజు కనిపించింది ఏంటంటే గూగుల్లో కనిపిస్తుంది, ఆరకిల్, విప్రో, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్, గూగుల్ అగైన్, ఫెడెక్స్ అండ్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ విప్రో, సిజిఐ, అమెజాన్ కూడా ఉంది, ఆరకిల్ కూడా ఉంది, విప్రో కూడా ఉంది, ఫెడెక్స్ ఉంది. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీసే కనిపిస్తున్నాయి. సో డెవలపర్ జస్ట్ ఇక్కడ మనకి చూద్దాం, ఒకటి ఓపెన్ చేసి చూస్తాను నేను. 7 hours బిఫోరే దీన్ని ఇక్కడ పోస్ట్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 25+ దాకా ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసుకున్నారు అని చూపిస్తుందండి. అండ్ వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఈక్వలెంట్ సీనియారిటీ లెవెల్ అవసరం లేదు అని అంటున్నారు. అండ్ వీళ్ళు చూసిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ చూద్దాం మనం ఒకసారి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఆర్ పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్ అని అంటున్నారు. ఇలా ఎవరైనా ఈ రిక్వైర్డ్ స్కిల్కి మ్యాచ్ అవుతూ ఉన్నట్టయితే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు జస్ట్ ఒక 2 year ఎక్స్పీరియన్స్ కోసమే చూస్తున్నారు. అండ్ మినిమం క్వాలిఫికేషన్ కూడా రాశారు. మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని అంటున్నారు. దాంతోపాటు బ్యాక్ అండ్ డెవలపర్ ఫెడెక్స్ నుంచి ఉంది. అదేవిధంగా మనకి మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపిస్తుంది. డెవలపర్ ఇంకోటి వెప్రో కూడా కనిపిస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ కనిపించిన ఈ 600 జాబ్స్లో కూడా అమెజాన్, మైక్రోసాఫ్ట్, విప్రో, గూగుల్, యాపిల్ అండ్ ఫెడెక్స్, ఆరకిల్ కూడా ఉంది. ఫుల్ స్టాక్ ఇంజనీర్ వాల్యూ ల్యాబ్స్ నుంచి ఉంది. వాల్యూ ల్యాబ్స్ నుంచి కూడా మనం లింక్డ్ఇన్లో ఈ వీక్లో కూడా చూసాము అండ్ లాస్ట్ వీక్లో కూడా చూడడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ అయితే మనం ఆల్మోస్ట్ ఒక 2 weeks నుంచి మనం చూస్తూనే ఉన్నామండి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, ఎనీవన్ దే ఆర్ హైరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. అండ్ ఇంకా కొత్త కంపెనీస్ ఈరోజు వచ్చింది ఏంటంటే జీఈ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చింది. ఇది కూడా జస్ట్ ఒక 20 hours బిఫోర్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ పోస్ట్ చేశారు. ఎసెంచర్ ఇన్ ఇండియా ఉంది. హెచ్టీసీ గ్లోబల్ సర్వీసెస్ నుంచి ఉంది. సో వీటన్నిటి కూడా మీరు ఒకసారి చూసి చాలా కొత్త కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంటర్న్స్ దగ్గర నుంచి పిహెచ్డి ప్రోగ్రామ్ దాకా చేసిన వాళ్ళు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ నుంచి 5 to 8 ఎక్స్పీరియన్సెస్ ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడ జాబ్స్ ఈరోజు ఉన్నాయి. దీంతో పాటు సాఫ్ట్వేర్ డెవలపర్తో పాటు మనం ఈరోజు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్
లింక్డ్ఇన్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏ ఏ కంపెనీస్ పోస్ట్ చేస్తున్నాయి, అండ్ పాస్ట్ 24 అవర్స్లో అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఫ్రంట్ అండ్ డెవలపర్ జాబ్స్ చూస్తే ఫ్రంట్ అండ్ డెవలపర్ జాబ్స్లో కూడా ఒక 40 దాకా కనిపిస్తున్నాయండి. దానిలో ఏంటంటే రియాక్ట్ జేఎస్ డెవలపర్ నుంచి ఉంది, అండ్ ఇంకోటి ఇది పీపుల్ ప్రైమ్ వరల్డ్. ఇప్పుడే అనుకున్నాం పీపుల్ ప్రైమ్ వరల్డ్ నుంచి చాలా హైరింగ్ ప్రాసెస్ జరుగుతుందండి. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, అండ్ అమెజాన్లో ఉంది. అగైన్ పీపుల్ ప్రైమ్ వరల్డ్. టాలెంట్ 500 కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు హైరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, అండ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఉంది, అండ్ టెక్ స్కిల్స్ నుంచి కూడా ఉంది. ఇది ఫ్రంట్ అండ్ డెవలపర్. జస్ట్ 1 అవర్ బిఫోర్ ఇది పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. సో 1 అవర్ బిఫోరే ఇక్కడ పోస్ట్ చేసినా కానీ ఆల్మోస్ట్ 63+ అప్లికెంట్స్ ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే 8 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూడండి. అండ్ దీంతో పాటు truelancer.com నుంచి, రైట్ ఐటీ సొల్యూషన్స్ నుంచి, truelancer.com, మళ్ళీ ఫెడెక్స్ ఏసీసీ నుంచి, మళ్ళీ దీంతో పాటు మనం ఇప్పుడు బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 99 జాబ్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా ఏంటంటే అగైన్ ఫెడెక్స్ కనిపిస్తుంది. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం. 200 అప్లికెంట్స్ దాకా ఆల్రెడీ అప్లై చేసుకోవడం జరిగింది. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే లిమిటెడ్ సూపర్విజన్, డిజైన్స్ అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని అంటున్నారు. దాంతోపాటు ఏదైనా రిలేటెడ్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఫార్మల్ ఈక్వలెంట్ ట్రైనింగ్ ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈ జాబ్. దీనికి ఒకసారి చూడండి. అండ్ 2 year క్వాలిఫైయింగ్ వర్క్ కావాలి అని అంటున్నారు, వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలని అంటున్నారు. సో ఈ రిక్వైర్మెంట్ మీకు కనుక మ్యాచ్ అవుతుంది అని అనుకుంటే ఇది ఒకసారి మీరు చూడండి. అండ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ వాల్యూ ల్యాబ్స్ నుంచి, అండ్ సైవా సిస్టమ్ CMMI లెవెల్ కంపెనీ నుంచి కూడా ఉంది. ఇది బ్యాక్ అండ్ డెవలపర్స్ కోసమే మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. నోడ్ జేఎస్ డెవలపర్ ఇన్నోవా సొల్యూషన్స్ నుంచి ఉంది, వైట్ ఫీల్డ్ కెరియర్స్ నుంచి ఉంది. అగైన్ మనకి ఇక్కడ ఫెడెక్స్ కనిపిస్తుంది. సో ఫెడెక్స్ అక్కడ ఇండీడ్లో ఉంది, లింక్డ్ఇన్లో ఉంది. మోర్ దెన్ 10+ జాబ్స్ నాకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఈరోజు ఇక్కడ ఇంకోటి కూడా 1 అవర్ ముందే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. 25+ అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లై చేసుకోవడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ బ్యాక్ అండ్ డెవలపర్తో పాటు మనం ఇప్పుడు పైథాన్ డెవలపర్కి ఇక్కడ లింక్డ్ఇన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఈరోజు హైదరాబాద్లో చూద్దాం మనము. చూడండి 85 దాకా కనిపిస్తున్నాయి. ఈ 85 కూడా పైథాన్ డెవలపర్ జాబ్సే కనిపిస్తున్నాయి. దాంట్లో CGI నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 2-3 జాబ్స్, దాంతోపాటు TCS కూడా కనిపిస్తుంది. పైథాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి, JP Morgan నుంచి కూడా ఉంది. అగైన్ టాటా కన్సల్టెన్సీ, ఫెడెక్స్ నుంచి కూడా ఉంది, ఎసెన్షియల్ నుంచి కూడా ఉంది, మొబైల్ ప్రోగ్రామింగ్ LLC నుంచి, పైథాన్ నుంచి కూడా ఉంది. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఒకటి, అండ్ విప్రో ఒకటి, ఎసెన్షియల్ ఒకటి, గూగుల్ ఒకటి, అమెజాన్ ఒకటి, రిపీటెడ్గా మనకి ఎక్కువ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పైథాన్లో ఈ ఎక్స్పీరియన్స్ మినిమం 2 years నుంచి అడుగుతున్నారు. అండ్ ఫ్రెషర్స్కి కూడా ఉన్నాయి, అండ్ ఇంటర్న్స్కి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి సర్చ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఈరోజు లింక్డ్ఇన్లో మనకి టెస్టింగ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో కూడా మనం ఒకసారి చూద్దాము. 656 దాకా కనిపిస్తున్నాయండి. దాంట్లో అమెజాన్, ఎక్స్పీరియన్ అండ్ ఫెడెక్స్ అగైన్, క్వాడ్రంట్ టెక్నాలజీస్ అగైన్. ఇదేంటంటే డెలివరీ మేనేజర్ హెడ్. జస్ట్ చూడండి, ఒక 35 minutes బిఫోరే ఇది ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఒక ½ అవర్ అయినా సరే, 1 hour అయినా సరే, మోర్ దెన్ 25+ దాకా అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లై చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు కూడా అడుగుతుంది ఏంటంటే మినిమం మిడ్ సీనియర్ లెవెల్లో ఉండే వాళ్ళని అడుగుతున్నారు. సీనియారిటీ కూడా అవసరం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ బిల్లా సాఫ్ట్ నుంచి టెస్ట్ స్పెషలిస్ట్ ఇంకో జాబ్ కూడా ఉంది. ఇది కూడా జస్ట్ ఒక 1 hour బిఫోరే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. QA అండ్ టెస్టింగ్ అనలిస్ట్లో ఎవర్నాథ్ హెల్త్ సర్వీసెస్. సో లాస్ట్ వీక్ నుంచి మనం చూస్తూ ఉన్నాం, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నాయి పోస్టులు, హెల్త్ సెక్టర్లో ఉన్నాయి పోస్టులు, అలానే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళకి ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మాత్రమే కాకుండా హెల్త్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా జాబ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కంప్లీట్గా సర్చ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విల్ బీ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.